49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ప్రేక్షకులందరికీ నమస్కారం. మై డ్రీమ్ డివోషనల్కి స్వాగతం. సో ఈరోజు మనతో పాటు సాయిబాబా గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేయడానికి వనజ రామశెట్టి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మహాపర్ణ. వనజ గారు, మనం లాస్ట్ టైం సాయిబాబా గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పిన విషయాలకి మన వ్యూవర్స్ అందరూ కూడా ఎంతో అప్రిషియేట్ చేశారు. సాయిబాబా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అయితే మనం మొన్న సాయిబాబా గురు చరిత్ర గురించి, అలాగే ఆయన గుడికి వెళ్ళే విధానం గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. సాయిబాబాని పూజించేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా 2 పుస్తకాలు, గ్రంథాలు చదువుతారు. ఒకటి గురు చరిత్ర, మరొకటి సాయి చరిత్ర, సచ్చరిత్ర అంటాం కదండి. సో కంపారిటివ్లీ నేను కూడా చదివాను 2. అయితే గురు చరిత్ర ఎంత అద్భుతమైన కథలలాగా ఉంటే సచ్చరిత్ర ఇస్ లైక్ అ బయోగ్రఫీ లాగా అనిపిస్తుంది. ఇట్ స్పీక్స్ అబౌట్ ఆయన డైలీ లైఫ్. ఇట్స్ మోర్ లైక్ ఎన్ ఇంటరాక్షన్ అన్నమాట. కరెక్ట్. మనకు ఒక అంటే వీ కెన్ విజువలైజ్ చేసేసుకుంటాం మనం. సాయిబాబాని మనం దగ్గరగా ఉంటది అనమాట. మాటలు విన్నట్టు, ఎలా ఆలోచిస్తారో తెలుసుకున్నట్టు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో అసలు సాయి చరిత్ర అనేది ఎలా చదవాలి, చదవటం వల్ల మనకి ఫలితాలు ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? సాయి చరిత్ర చదవడం వల్ల అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే ఇట్స్ అ వర్డ్ ఆఫ్ మౌత్ కదా. ఇప్పుడు నేను చెప్తాను, నేను సాయి చరిత్ర చదివితే నా లైఫ్లో చాలా మిరాకిల్స్ జరిగినాయి అని చెప్తాను. సో ఒక ట్రస్ట్ ఉంటుంది. ఎప్పుడు ట్రస్ట్ కలుగుతుంది మీకు? వెన్ యూ సీ మీ, అంటే నన్ను చూశాక ఓకే ఈవిడ లైఫ్ ఇలా ఉండేది, ఇలాంటి లైఫ్ ఇలా అయింది. సో ఇప్పుడు వెన్ యూ గో, ఎప్పుడైనా మీరు వెళ్ళి చెప్తారు ఎవరికైనా నేను సాయి చరిత్ర చదివాను, ఓకే అపర్ణ ఒకప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు అపర్ణ ఎలా ఉంది, మేబీ బికాజ్ ఈ బుక్ చదివినందుకు అలా అయ్యిందేమో అని ఒక దీంతో సమ్ పీపుల్ వాంట్ టు ట్రై ఇట్. కొంతమంది ట్రై చేయడానికి చదువుతారు, కొంతమంది ఖచ్చితంగా బిలీఫ్తో చదివేస్తారు. సో దీంట్లో డిఫరెన్స్ ఉందన్నమాట. ఓకే, కొంతమంది అంటే మీ లైఫ్ లాగా నా లైఫ్ కూడా అవుతుంది అని ఒక కాన్సెప్ట్ తోటి చదువుతారు. కొంతమంది లేదు నేను ఇది చదివితే నా లైఫ్లో ఏదో ఒక అద్భుతం జరగబోతుంది అని కాంక్రీట్గా నమ్మి చేస్తారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా మిరాకిల్స్ అనేవి జరుగుతాయి లైఫ్లో. అయితే సాయి సచ్చరిత్ర ఎలా చదవాలి అనే ఏమీ రూల్ లేదు. ఎన్నోసార్లు చాలామంది అడుగుతారనమాట, సాయి సచ్చరిత్ర చదవడానికి ఏమైనా నియమాలు, ఉపవాసాలు అవన్నీ ఉండాలా? కొంతమంది చాలా కటిక ఉపవాసం చేసి నేల మీద పడుకుంటారు. అది వాళ్ళ ఇష్టం అనమాట. ఇట్స్ యువర్ ఫ్రీ విల్. మీరు ఎలాగా భగవంతుడిని మీ స్టైల్లో మీరు ఎలాగ ప్లీజ్ చేయాలనుకుంటున్నారో అలాగ మీరు చేయవచ్చు. కానీ బాబా ఏ రోజు చెప్పలేదు నా కోసం ఉపవాసం ఉండండి, నా కోసము మీరు జాగారం చేయండి, లేకపోతే నేల మీద పడుకోండి, లేకపోతే బీ హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్ అని ఆయన ఏ రోజు చెప్పలేదు. ఇలా చెప్పలేదు అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే, ఇప్పుడు ఆయన బాబా ఈ వాజ్ లైక్ మెనీ ఇయర్స్ ఎగో ఆయన సమాధి అయిపోయారు. ఈ రీసెంట్ పాస్ట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ సాయిబాబా చరిత్ర ఎలా చదువుతాం, ఇండివిజువల్గా చదువుతాం మనము, గ్రూప్గా కూడా రీడింగ్ చేస్తూ ఉంటారు. ఆ గ్రూప్ కలిసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క చాప్టర్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటారు. గ్రూప్స్లో ఇప్పుడు యు అండ్ మీ ఉన్నాం, మనం అందరం సాయిబాబా డివోటీస్ అయితే ఈ రోజు కలుద్దాం. సాయిబాబా చరిత్ర నేను ఫస్ట్ చాప్టర్ 1 చదువుతాను, మీరు చాప్టర్ 2 చదువుతారు. అలా ఇట్లాగే బుక్ రీడింగ్ అనమాట, బుక్ రీడింగ్ ప్రాక్టీస్. ఈ ప్రాసెస్లో ఒక అమ్మాయి తన ప్రెగ్నెంట్ అనమాట, ఒక ఆవిడ ప్రెగ్నెంట్. ఆ ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి ఉపవాసం ఉండాలి అనుకుంది. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు జనరల్గా మనము ఉపవాసం ఉండకూడదు, లేదు ఓకే ఉపవాసం ఉండకూడదు కదా. కానీ బట్ తనకి ఏంటంటే ఉండాలి, నాకు బాబా ఆశీర్వాదం కావాలి అంటే నేను ఉపవాసం ఉండాలి అని ఖచ్చితంగా డిసైడ్ అయిపోయింది ఆవిడ. అయిపోయి కూర్చొని ఈ బుక్ రీడింగ్ దగ్గరికి వెళ్ళి, కానీ ఎక్కడో తనకు వద్దకపోయినా కడుపులో ఉన్న బేబీకి కావాలి కదా కదా. ఎప్పుడైతే ప్రెగ్నెంట్ వాళ్ళకి వాళ్ళు ఎంత బాగా స్ట్రాంగ్గా ఉన్నా కడుపులో వన్స్ యువర్ బేబీ ఈజ్ హంగ్రీ, ద బేబీ విల్ స్టార్ట్ హిట్టింగ్ యూ కదా. సో దట్ వాజ్ హ్యాపెనింగ్ టు హర్ అనమాట. బట్ షీ వాంట్ టు ఈట్ బట్ షీ డోంట్ వాంట్ టు ఈట్, ఈ రెండు. అయితే ఈ ప్రాసెస్లో నేను తినను, ఈరోజు థర్స్డే ఖచ్చితంగా నేను ఉపవాసం ఉండాల్సిందే అనేసి ఆ అమ్మాయి అలాగా చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయిన తర్వాత ఏమైందంటే, గాడ్ ఈజ్ ఆల్వేస్, బాబా ఈజ్ ఆల్వేస్ ప్రొటెక్టింగ్ యూ, ఈజ్ ఆల్వేస్ గైడింగ్ యూ అన్నదానికి నిదర్శనం ఇది. ఈ అమ్మాయి టర్న్ వచ్చింది, బుక్ టర్న్. షీ హ్యాస్ టు రీడ్ 32nd చాప్టర్ ఇన్ అ బుక్.
ఆ 32nd చాప్టర్ ఓపెన్ చేయగానే ఏంటంటే ఒక స్టోరీ ఉంది, పాత స్టోరీ. ఎప్పుడైతే బాబా ఉన్నారో ఆ బాబా ఉండే టైంలో ఒక ఆవిడ బాబా మహిమలు తెలుసుకుని ఆవిడ బాబా గారి దగ్గరికి వచ్చింది. నాకు ఇప్పుడు ఆవిడ పేరు సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు. ఆవిడ బాబా గారి దగ్గరికి వచ్చారనమాట. వచ్చి బాబా అని చూసే వరకు నేను ఏం తినను అని ఒక ఇది అవునవునవును ఐఎమ్ రీకలెక్టింగ్ వీల్ రికలెక్ట్ ద నేమ్ సూన్. అయితే అక్కడ దాకా వచ్చేసింది ఆవిడ. నేను బాబా దర్శనం చేసుకునే వరకు నేను ఏం తినను అని చెప్తే బాబా ఆమెను చూడగానే ఫస్ట్ ఏం చెప్తారంటే, నువ్వు వెళ్ళి ఫస్ట్ వెళ్ళి పూరన్ పోలీ చేసుకొని తిను నువ్వు, దాని తర్వాత నువ్వు నా దగ్గరికి రా అని చెప్తారనమాట. సో ఈ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు ఈ జనరేషన్ అమ్మాయి ఇప్పుడు చదువుతున్నప్పుడు ఆ చాప్టరే తనకి ఓపెన్ అయినప్పుడు దట్ ఈస్ అన్ ఇండికేషన్ అనమాట. అందుకే నేను చాలాసార్లు ఏం చెప్తానంటే, నాకు ఏదైనా క్వశ్చన్ స్టక్ అయిపోయి ఉంటే, ఏదైనా ప్రాబ్లంలో కానీ ఏదైనా నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ రావాలంటే ఏదో ఒక బాబా చాప్టర్ ఓపెన్ చేసి చదువుతాను. ఐ కంప్లీట్, అందులో నాకు ఒక ఆన్సర్ వచ్చేస్తుంది. సేమ్ థింగ్ ఇప్పుడు ఈ అమ్మాయికి ఉన్న కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఆయన చెప్పారు కదా, నువ్వు వెళ్ళి ఫస్ట్ తినేస్రా అని చెప్పారనమాట. సో అలాగా హీ నెవర్ వాంటెడ్ ఎనీబడి టు ఫాస్ట్. ఎప్పుడు చెప్పలేదాన్ని మీరు ఫాస్టింగ్ చేయండి. సో ఇది రూల్డ్ అవుట్. అప్పుడు అది బుక్ చదివిన తర్వాత ఈ అమ్మాయికి అదొక మిరాకిల్ అనమాట. ఓకే, నా మనసులో ఏదైతే అవుతుందో, తినొచ్చో తినకూడదో, తింటే ఏమవుతుందో తినకూడదో ఏమవుతుందో, సో దానికి ఆయన చక్కగా అంటే ఎలా వస్తుంది ఆటోమేటిక్ అంటే అంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్లో తనకు మాత్రమే ఆ చాప్టర్ ఓపెన్ అవ్వడము, తను మాత్రమే అది చదవడం అన్నది ఇట్స్ జస్ట్ మిరాకిల్ ఆఫ్ సాయిబాబా. సో అలాగా ఆయన చెప్తారనమాట. సో నా కోసం మీరు ఏమీ చేయొద్దు, కానీ బాబా పారాయణం ఎప్పుడైతే మనం చేస్తామో ఏదో అవసరం కోసమో లేకపోతే ఏదో పని అవ్వడం కోసమో చేయొద్దు. చేయాలి అంటే అఫ్కోర్స్ అది కూడా ఉందన్నమాట. మీరు బాగా కష్టంలో ఉన్నప్పుడు బాబాని మీరు ఎలాగా బాబా ప్రెజెన్స్ ఎలా ఫీల్ అవుతారు, వెన్ యూ రీడ్ ద బుక్ అనమాట. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు మనం వీ విల్ విజువలైజ్ అనమాట. మన ముందు సాయిబాబా ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది మనకి. ఓకే, ఆయన మీతో మాట్లాడుతున్న ఫీలింగ్లో ఉంటాను నేనైతే ఫర్ మీ. అలా ఉన్నప్పుడు అది చదువుతున్నప్పుడు మనకి ఏంటంటే ఆయన లైఫ్లో ఆయన భక్తుల్ని ఎలాగా ప్రొటెక్ట్ చేశారు, ఆయన ఎలాగ వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళందరినీ ఎలా బయటికి తీసుకొచ్చారు, ఆయన ఎలాగ ఓమ్ని ప్రెజెంట్ అంటే ఎక్కడైనా ఆయన ఉంటారు, ఆయన ఉన్న ప్లేస్లో ఉంటూనే ఎక్కడెక్కడో ఆయన మహిమలు ఎలాగ జరిగినాయో అవన్నీ చదువుతున్నప్పుడు మనకు కూడా ఒకలాంటి స్పిరిచువల్ ఒక ఫీలింగ్ వస్తుంది కదా, ఎస్ తను వచ్చి నన్ను కాపాడతారు అన్న ఫీలింగ్ వస్తుంది. అయితే అవన్నీ అనుకుని మీరు ఏదైనా ఒక పని అనుకొని ఆ బాబా పారాయణం కంప్లీట్ చేసేయండి. అయితే కంప్లీట్ చేసి ఈ 7 డేస్లోనే నాకు ఏదో ఒకటి అయిపోవాలి అనే దాంతో మాత్రం ఉండదు. బట్ బిలీవ్ ఇన్ మీ, నమ్మండి. ఏంటంటే ఆ పుస్తకం 1 వీక్ చదివిన తర్వాత మన లోపల ఒక మంచి మార్పు అయితే డెఫినెట్గా వచ్చేస్తుంది అనమాట. ఐదర్ మీరు ఆ ప్రాబ్లమ్ని చాలా చిన్న ప్రాబ్లంగా చూస్తారు, మీకున్న ప్రాబ్లమ్ని, లేదు మీకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేస్తుంది, ఏదైనా ఒకటి అవుతుంది అనమాట. అరే ఇంత చిన్న ప్రాబ్లంకి నేను ఎందుకు భయపడుతున్నాను అన్న ఫీలింగ్ మాత్రం తెప్పించేస్తారు. ఇంకొకటి ఏంటంటే బాబా పారాయణము రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనం బాబాకి మరింత దగ్గర అవుతూ ఉంటామన్నమాట. ఇంకా యూ విల్ ఫైండ్ పీస్, మీకు పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. అదేదో ఒక పని కోసమే చేశాను, ఒక పర్టికులర్ ఒక మొక్కులాగా చేయడం కాకుండా మీరు ఎప్పుడైతే మీ రొటీన్లో ఆ బాబా పారాయణంని రెగ్యులర్గా స్టార్ట్ చేసేస్తారో మరింత బాబా ఇంకా అంటే మీలో కూడా ఆ వైబ్, ఆ పాజిటివ్ వైబ్ మిమ్మల్ని చూడగానే అవతల వాళ్ళకి ఓకే దెర్ ఈస్ సంథింగ్ స్పెషల్ ఇన్ దిస్ పర్సన్ అనిపించే అంత అట్రాక్షన్ మీలో వచ్చేస్తుంది డెఫినెట్గా. ఇది మాత్రం ఐ బిలీవ్ ఇన్ ఇట్. చాలా చక్కగా చెప్పారు వనజ గారు. అయితే చాలామంది పాపం సాయి సచ్చరిత్ర చదవాలి అనుకుంటారు. వాళ్ళ సాయి సచ్చరిత్ర కంపారిటివ్లీ నేమ్స్ దగ్గర కానివ్వండి అవి కొంచెం కష్టంగా ఉంటాయి. ఆ నేమ్స్ అవన్నీ మనకి పలకటం కానివ్వండి, కొన్ని పదాలు కానివ్వండి అందులో బాబా వాడేవి. సో చాలా మంది అమ్మో నేను తప్పులు చదువుతున్నానేమో, బాబా కోపం వస్తుందేమో అని భయంలో కూడా ఉంటారు కదా. సో అంటే నియమాలు నిష్టలు లేవు, బాబా ఫ్రెండ్లీ గాడ్, మనతో ఫ్రెండ్లీగా ఉంటారు. చదవడం వేరు. కొన్ని పుస్తకం చదివేటప్పుడు ఆ ఫోకస్తో చిన్న చిన్న తప్పులు అయితే వాళ్ళ దృష్టి అయ్యో తప్పు చదివా అనే దాని మీద ఉంటుంది తప్పితే ఫార్వర్డ్ వెళ్ళదు. అవును. సో అంటే మనము ఆ పుస్తకంలో ఉన్న సారాంశం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఉచ్చారణ తప్పైందంటే ఏదో టంగ్ ట్విస్టర్ ఉంటుంది, అందరికీ రావాలని రూల్ లేదు కదా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అంటే చాలామందికి డౌట్ ఉంటుంది, ఇవన్నీ ఎప్పుడు మనం లలిత సహస్రనామాలు
పెద్ద పెద్ద ఏవైతే చాంటింగ్స్ చేస్తామో అప్పుడు మనం ఫస్ట్ ప్రాక్టీస్. అందుకని ఏంటంటే మనం ఓవర్ నైట్ ఈరోజు డిసైడ్ చేసేసుకొని తొందరగా బుక్ తీసుకొని ఓపెన్ చేసేసి చదివేయడం కాదు. కీప్ ప్రాక్టీసింగ్ ఇట్. అదేమవుతుందంటే రెగ్యులర్గా చదువుతుంటే మనకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు లలిత సహస్రనామం రెగ్యులర్గా చదివే వాళ్ళకి పుస్తకం అవసరమే లేదు. అవును, సేమ్ థింగ్ ఎనీ కొత్తగా మనం ఏ పుస్తకం తెచ్చుకున్నా, కొత్త బుక్ ఎప్పుడన్నా మనకి ఎంత బాగా మనకి లాంగ్వేజ్ వచ్చినా, ఎంత బాగా మనము ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా, ఏదైనా కొత్తది చదువుతున్నప్పుడు మనం వి ఫంబుల్. మనకు తొందరగా ఆ ఫ్లాలెస్గా చదవడము, ఆ ఫ్లూయెన్సీ రాదు. అది ఏ లాంగ్వేజ్ అయినా అవ్వనివ్వండి, అది ఇంగ్లీష్ అవ్వచ్చు, మీ ఓన్ మదర్ టంగ్ అవ్వచ్చు. సో డోంట్ వరీ, అలా చిన్న చిన్న తప్పులు అయితే భగవంతుడు వచ్చి మిమ్మల్ని పనిష్ చేసేయడు. కాబట్టి అందులో ఏంటి ఆయన చెప్పిన సారాంశం ఏంటి, అసలు ఏం స్టోరీ చెప్తున్నారు, మనకు బాబా ఏం గైడెన్స్ ఇస్తున్నారు అన్నది ఒక్కటే మీ మైండ్లోకి వెళ్ళనివ్వండి. తప్పులు చదివితే ఇట్స్ ఓకే, మళ్ళీ వెనక్కి వెళ్ళి అది కరెక్ట్ చేసుకోవడానికి జస్ట్ గో విత్ ద ఫ్లో. మీకు అర్థమవుతుందా లేదా? సచ్చరిత్ర అంటే ఏంటంటే మనకు అర్థం అవ్వడానికి, భగవంతుడి గురించి మనం అర్థం చేసుకోవడానికి, ఆయన మిరాకిల్స్, ఆయన చేసే మన జీవితాల్లో ఆయన చేసే అద్భుతాలు మనం అర్థం చేసుకోవడానికి సాయి సచ్చరిత్ర చదవడం తప్పిస్తే మనం అది చదివి ఆయనని ఏదో అంటే తప్పులు చదివేస్తే మనకు పనిష్మెంట్ వస్తుంది. దేర్ ఈజ్ నథింగ్ లైక్ దాట్. ఓకే, ఇంకా అయ్యో నా భక్తులు ఇంకా ఇంత కష్టపడి చదువుతున్నారని ఇంకా కొంచెం 1% ఎక్కువే మీకు బ్లెస్సింగ్ ఉంటుంది. వెరీ నైస్. అయితే చాలా మంది పాపం ఎన్నో కష్టాలు పడుతూ కొంతమంది ఉంటారు, అంటే చదవాలి అనుకుంటూ ఉంటారు, చదవలేకపోతూ ఉంటారు. అలా ఎప్పుడైనా వంశ గారు మీకు అవడం కానీ ఎవరైనా, ఎందుకంటే షిరిడి వెళ్ళాలన్నా మనం బాబాకి సంబంధించి ఏ పని చేయాలన్నా బాబా బ్లెస్సింగ్, బాబా చూపు మన మీద ఉండి బాబా పిలుపు వస్తేనే మనం చేయగలం. అలాగే బాబాకి దగ్గర అవటానికి కూడా ఆయన బ్లెస్సింగ్ ఉంటేనే. చాలా మంది అనుకున్నా కూడా పాపం చేయలేకపోతూ ఉంటారు కదా. అలా ఎప్పుడన్నా అయిందా మీకు? లేదంటే మీ సరౌండింగ్స్లో ఎప్పుడైనా ఎవరినైనా చూసారా అలా ఇబ్బంది పడి ఫైనల్లీ చేసి వాళ్ళ లైఫ్ మిరకల్ కావటం? అంటే మనము ఒకటి నేనేం చెప్తానంటే, మన లైఫ్లో ఇప్పుడు మన కల్చర్ ప్రకారం మనం ఇండియన్స్ చాలా మంది చాలా స్పిరిచువల్గా ఉంటాం. మనం ఎన్నో ఫాలో అవుతాం కదా, మనం రిచువల్స్ ఎన్నెన్నో ఫాలో అవుతూ ఉంటాం, మొక్కులు అంటాము, ఇవన్నీ ఉన్నాయి, నమ్ముతాం. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అందుకే చిన్నపిల్లలకి పుట్టెంటికలు తీపించడం దగ్గర నుంచి ఇట్స్ ఆల్ వి ఫాలో ఎవ్రీథింగ్ అనమాట. మనం పూజలు చేయడము, రాహుకాలంలో బయటికి వెళ్ళకపోవడము, మనకి ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ అనమాట. ఎవరో కొంతమంది ఉంటారు దోస్ హూ డోంట్ బిలీవ్. కానీ మనం ఏదైనా ఇంపార్టెంట్ పనికి వెళ్తున్నప్పుడు ఎంత నమ్మని వాళ్ళైనా గృహప్రవేశం చేసినా, ఏదైనా పెళ్లి చేసినా ముహూర్తాలు చూసి మాత్రమే చేస్తారు. యూ టేక్ మై వర్డ్. చాలామంది అంటారు ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అంటారు. ఆ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ వాళ్ళు కూడా పెళ్లి చేసేటప్పుడు, గృహప్రవేశం చేసేటప్పుడు ముహూర్తం చూసి మాత్రం చేస్తారు. సో ఇలాగే మనం ప్రతిదానికి ఒక టైం అది చూసుకుంటూ ఉంటాం. సేమ్ థింగ్ ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు బాబా, మనం చదవాలనుకున్న పుస్తకం చదవలేకపోవడము, వెళ్ళాలనుకున్న బాబా దగ్గరికి వెళ్ళలేకపోవడము, ఇవన్నీ ఎప్పుడు అవుతాయి అంటే నన్ను అడిగితే నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను, ఇన్ మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్. నేను ఎప్పుడైనా అనుకుంటే, ఫస్ట్ ఏదైనా ఒక పని అనుకుంటే, ఏదైనా ఒక మొక్కుకుంటే, ఆ మొక్కు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పని చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ షిరిడి వెళ్ళాలి నాకుంది, నువ్వే నన్ను పిలువు, ఎప్పుడు పిలుస్తావో నీ ఆశీర్వాదం. ఓకే, హీ విల్ కాల్. బాబా దగ్గర ఉన్నది ఏంటంటే ఆయన భక్తులను ఆయన చూస్ చేసుకుంటారు. మనం షిరిడి ఎప్పుడు వెళ్ళాలి అన్నది ఆయన అనుగ్రహంతో మనం వెళ్తాం. అది షిరిడి అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి, తిరుపతి ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా ఫస్ట్ మనకు అక్కడి నుంచి ఆ ఆశీర్వాదం ఉండాలి, అప్పుడు మనం వెళ్తామన్నమాట. అయితే ఆ వెళ్ళడానికి ఆయన ఆశీర్వాదం ఉండే మన ప్రయత్నం కూడా ఉండాలి, ఆయన బ్లెస్సింగ్ ఉండాలి, మన ప్రయత్నం కూడా మనకు ఉండాలి. ఇప్పుడు నేను తిరుపతి మొక్కుకున్నాను, వెళ్ళాలి. నేను నా దగ్గర చేతిలో 1,00,000 రూపాయలు ఉన్నాయి. తిరుపతి ఏముందిలే, మన దేవుడే కదా, తిరుపతి బదులు నేను గోవా వెళ్తాను అనుకుంటారు. వెళ్తారు, వచ్చేస్తారు, మనకేం పనిష్మెంట్ ఉండదు. బట్ యూ విల్ నెవర్ బి ఏబుల్ టు గో టు తిరుపతి. అంటే అప్పుడు ఆ తొందరలో అవ్వదు అనమాట. అంటిల్ యూ రియలైజ్, అరే నేను ఫస్ట్ ఎందుకు, మనకు అది ఇట్స్ అవర్ వాల్యూ సిస్టమ్, మన కమిట్మెంట్స్ ఇవన్నీ వస్తాయన్నమాట అక్కడ. ఇప్పుడు నేను అపర్ణ, ఐ విల్ గివ్ యూ సంథింగ్ చెప్తాను. సో ఫస్ట్ ఐ వాంట్ గివ్ యూ స్వీటో చాక్లెటో ఏదో నీకు ఇస్తానని నేను చెప్తాను. ఐ విల్ నాట్ గివ్ యూ, ఐ విల్ గివ్ టు ద అదర్ పర్సన్. యూ విల్ ఫీల్ హర్ట్ కదా, అరే ఏదేంటి నాకు ఇస్తానని చెప్పి పక్కన వాళ్ళకి ఇచ్చారు.
సేమ్ థింగ్. బట్ గాడ్కి అవన్నీ ఉండవు అంటారు కదా. బట్ ఇట్ హ్యాపెన్స్, ఈస్ టెస్టింగ్ యువర్ వాల్యూ సిస్టమ్. హౌ కమిటెడ్ మీరు నా పట్ల ఎంత కమిటెడ్గా ఉన్నారు. అది కమిట్మెంట్, ప్రతి దాంట్లో కమిట్మెంటే కదా. రిలేషన్షిప్స్లో కానీ, మదర్ అండ్ చైల్డ్, సిస్టర్స్, సిబ్లింగ్స్, వైఫ్ అండ్ హస్బెండ్, ఎవ్రీవేర్ కమిట్మెంట్ ఉన్నప్పుడే ఆ బాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ కమిట్మెంట్ భగవంతుడితో కూడా ఉంటేనే మనకి భగవంతుడికి మధ్య ఆ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది. సో నేను నమ్మే సిద్ధాంతం అది, అంతే. అంటే వేరే వాళ్ళకి అవ్వచ్చు, ఓకే మీరు ఏం చేసినా యు ఆర్ వెరీ లక్కీ, మీరు ఏం చేసినా యు ఆర్ స్టిల్ ఒక సంవత్సరంలో 6 సార్లు మీరు తిరుపతి వెళ్తారు, 6 సార్లు షిరిడి వెళ్ళి వస్తారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్గా. యు ఆర్ బ్లెస్డ్ రియల్లీ. బట్ చాలా మందికి ఎంత ప్రయత్నించినా వెళ్ళలేరు. అట్లా వెళ్ళలేని పక్షంలో ఏంటంటే, అంటే మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు బట్ స్టిల్ మీకు ఆ పిలుపు రావట్లేదు అంటే ఫైట్ చేయండి భగవంతుడితో. ఎట్లా కూర్చొని నన్ను ఎందుకు పిలవట్లేదు అక్కడికని అడగాలి మనం, నా వల్ల ఏంటి తప్పైంది అని. భగవంతుడికి నచ్చే పనులు అంటే మనం ఏమి చేస్తే ఎథికల్ పనులు, అంటే ఎవరి గురించి చెడు మాట్లాడకుండా మన మైండ్ అండ్ హార్ట్ ప్యూర్గా ఉంచుకొని మంచి పనులు చేస్తూ నలుగురికి ఏదైనా మంచి ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటే డెఫినెట్గా మనకి ఆ పిలుపు వస్తుందని బాబా నుంచి నేను నమ్ముతాను యాక్చువల్గా. సో దట్స్ హౌ యూ నీడ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. అంటే మీరు చేసే చిన్న చిన్న మీ రొటీన్స్లో ఏదైనా చిన్న మిస్టేక్స్ అయి ఉండొచ్చు. అంటే ఎనీ ప్యూర్ సోల్ క్యాన్ గో టు గాడ్ అనమాట. మీరు ఎంత ప్యూర్గా ఉంటారో అప్పుడు మీరు వెళ్ళవచ్చు. అయితే వనజ గారు ఈ విషయం గురించి చాలా బాగా చెప్పారు. నిజంగానే మనం దేవుడిని గ్రాంటెడ్గా తీసుకుంటాం, ఎందుకంటే ఆయన తిరిగి ప్రశ్నించలేడు కాబట్టి. సో బాబా దగ్గరకు వచ్చేసరికి మనం పిల్లల కోసం కూడా ఎక్కువగా బాబానే బ్లెస్ చేయమని అడుగుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి, మంచి రిజల్ట్ రావాలి. సాయిబాబా, I was as a child I used to do it. కరెక్ట్. మీరు స్కూల్కి వెళ్ళే ప్రతిరోజు వెళ్ళే వాళ్ళు కదా. సో అలా పిల్లలు కూడా పాపం బాబాని పూజించాలి అనుకుంటారు, వాళ్ళ తరఫున పేరెంట్స్ కూడా పూజించాలి అనుకుంటారు. అలా పిల్లల కోసం మనం పారాయణ చేయొచ్చా? ఇది నిజంగానే నన్ను ఒకళ్ళు అడిగారనమాట. పిల్లల కోసం పారాయణం చేయొచ్చు, కానీ ఏంటంటే పిల్లలకి మనము దేవుడికి దండం పెట్టేస్తే మీకు రిజల్ట్ వస్తుంది అన్న థాట్ ప్రాసెస్ని ఇవ్వకూడదు. ఇట్ ఈస్ నాట్ ఈజీ కదా. ఇట్ హ్యాస్ టు షుడ్ బి ఏ స్ట్రగుల్ అనమాట. మీ కష్టం మీరు పడుతూ భగవంతుడి మీద భారం వేసేయండి అంతే. మీరు ఎంత కష్టపడి మీరు ఫుల్ బుక్ మీకు అసలు గైడ్ మొత్తం మీ బ్రెయిన్లో అలా ఉంది కంప్యూటర్ లాగా, సమ్టైమ్స్ యూ స్టిల్ ఫెయిల్. ఓకే, చాలామంది అలా ఉన్నారు. బ్రైట్ చైల్డ్ ఫెయిల్స్ ఇన్ 1 మార్క్. ఓకే, అలాంటివి కూడా ఉంటాయి మన లైఫ్లో. అప్పుడు ఏంటంటే మేబీ మన జాతకాలు ఏవో దోషాలు లేకపోతే ఇవన్నీ అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ పిల్లలకి ఎప్పుడు మీరు దేవుడికి దండం పెట్టుకుంటే నువ్వు పాస్ అయిపోతావు, నువ్వు జుట్టు గుండు చేసుకుంటే నువ్వు పాస్, ఇలాంటివన్నీ కాదు. పిల్లలకి ఫస్ట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళ ప్రయత్న లోపం ఎక్కడా ఉండకుండా వాళ్ళని మనం ట్రైన్ చేయాలి. మీరు యాజ్ పేరెంట్స్ వాళ్ళ తరఫున మీరు బాబా ఆశీర్వాదం కూడా యాడ్ అవుతే 100% సక్సెస్ఫుల్గా ఉంటారు. ఈ రెండు అవసరం. సో పిల్లల కోసం పేరెంట్స్ డెఫినెట్గా చదవచ్చు, కానీ ఇవన్నీ పిల్లల మీద రబ్ చేయకండి. భగవంతుడి పట్ల అంటే మన కల్చర్ని, మన రిలీజియన్ని, మన రిచువల్స్ని పిల్లలకి నేర్పించాలి. కానీ దీనివల్ల అన్నీ అయిపోతాయి అని మాత్రం ఎవరైనా అంతే, మనమైనా కానీ మన ప్రయత్నం మనం చేస్తూ భగవంతుడి మీద భారం వేయాలి అంతే. అయితే సాయి సచ్చరిత్ర మనం కొన్నిసార్లు 7 రోజులు పారాయణ చేసిన తర్వాత సాయిబాబా గుడికి వెళ్తాము, హారతిలో పాల్గొంటాము. అయితే కొన్ని వ్రతాలు ఇవి చేసినప్పుడు మనం కొంతమందికి మనం మామూలుగా మనకున్న అమ్మవారి నోములు కానివ్వండి ఇవన్నీ చేసినప్పుడు దానాలు అవి చేస్తాం కదండి. అలా సాయి సచ్చరిత్ర పారాయణ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? అంటే పూర్ణాహుతి అంటారు హోమాలు చేసినప్పుడు. ఆ తర్వాత మనం ఎవరికైనా వాయనాలు ఇస్తూ ఉంటాం వ్రతాలు చేసినప్పుడు. మరి సాయిబాబా సచ్చరిత్ర గురుచరిత్ర పారాయణ చేసిన తర్వాత ముగిసిన తర్వాత ఏం చేయాలి? సాయి పారాయణం ముగిసిన తర్వాత నిజంగా నీడి పువర్ వాళ్ళకి, పేద వాళ్ళకి వెళ్ళి మీరు కనుక అన్నదానం అలాంటివి చేస్తే మీరు చదివిన పారాయణకి 100% మీకు రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకే, చాలామంది లావిష్గా వెళ్ళిపోతారు. నేను పారాయణం చేశాను అందరినీ పిలిచి, అది మీ ఇష్టం, మీరు ఎవరినైనా పిలుచుకోండి. మీ రిలేటివ్స్ని పిలుస్తారా, మీ ఫ్రెండ్స్ని పిలిచి గ్రాండ్ స్కేల్లో మీరు చేయండి. ఎంత గ్రాండ్ స్కేల్లో 1000 మందికి మీరు లావిష్ ఫుడ్ పెట్టిన సాయి పారాయణం చదివి అట్లీస్ట్ 2 పేదవాళ్ళకన్నా మీరు భోజనం పెట్టండి. అప్పుడే మీరు పారాయణం చేసిన ఫలితం దక్కుతుంది. మీరు పారాయణం చేసి 1000 మందికి పెట్టినా పెట్టకపోయినా డజంట్ మ్యాటర్.
అట్లీస్ట్ ఒక్క రియల్గా నిజంగా ఆకలి తట్టున్న వాళ్ళకి వెళ్ళి జంతువులకి పశువులకి ఇది చేస్తే సరిపోతుంది అంతే. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. ఆయన మీరు ఎప్పుడు ఎంత పెద్దవాళ్ళకి ఎంతన్నా ఇవ్వండి, ఆయనకి వెళ్ళి వెండి కిరీటం పెట్టారా, బంగారం కిరీటం ఆఫర్ చేశారా, నథింగ్, ఏది కేర్ చేయరు ఆయన. ఓన్లీ ఎంత పేదవాళ్ళకి మీరు మనసు ఎంత అంటే నీడీ పీపుల్కి, అవసరంలో ఉన్న వాళ్ళకి మీ హార్ట్ ఎంతగా వాళ్ళ కోసం తప్పిస్తుంది, ఎంతగా మీరు వెళ్ళి వాళ్ళకి చేయగలుగుతారు ఏమీ ఆశించకుండా. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ వర్క్స్. వండర్ఫుల్ వంజ గారు. నిజమే, మనం చాలాసార్లు మన ఫ్యామిలీలో రిలేటివ్స్ అందరినీ పిలుస్తాం కానీ అసలు నీడీ పీపుల్ని మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. రియల్లీ అంటే వీ వాంట్ సెలబ్రేషన్ అనమాట. కరెక్ట్. ఓకే, సెలబ్రేట్ చేసుకోవచ్చు, దిస్ నథింగ్ రాంగ్. అందరికీ సాయితత్వాన్ని మనం అందరికీ మాట్లాడుకోవచ్చు, వీ కెన్ డిస్కస్ టాక్, ఇట్స్ అందరు కలిసి కలవడానికి ఒక అకేషన్. బట్ సాయి సచ్చరిత్ర చదివినప్పుడు రోజు ఆ 7 days మీరు ఎవరికైనా పేదవాళ్ళకైనా పెట్టచ్చు, లేదా లాస్ట్ డే కూడా మీరు డిసైడ్ చేసి ఇవ్వచ్చు. అలాగే సాయిబాబాకి ఇష్టమైన నెంబర్ మామూలుగా మనం 9 అనుకుంటూ ఉంటాము. చాలా మంది ఇలా పూజ చేసేటప్పుడు కూడా స్వామి నేను 9 మందికి భోజనం పెడతాను ఇలా అనుకుంటూ ఉంటారు కదండి. అసలు ఆయనకి ఇష్టమైన నెంబర్ ఏంటి? మనం అలా అనుకొని పారాయణ చేయొచ్చా? సాయిబాబాకి ఇష్టమైన నంబరు నాకు తెలిసి ఇట్స్ నంబర్ 9. అందుకని బాబా మూవీ రిలీజ్ అయినప్పుడు లేటెస్ట్ నాగార్జున మూవీ 108 థియేటర్స్లో, సారీ 801 థియేటర్స్లో రిలీజ్ చేశారనమాట. ఇట్స్ కమింగ్ అప్ టు 9 కదా. అంటే 9కి చాలా ఉన్నాయి మీనింగ్. చాలామందికి లక్కీ నెంబర్ 9 ఉంటుంది. ఎందుకంటే మనము చాంటింగ్ చేసేటప్పుడు 108, దేవుడికి అష్టోత్తరం చేసేటప్పుడు అవన్నీ 108 అనమాట. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ 108 అన్నది. ఆ 108ని క్లబ్ చేస్తే ఇట్ బికమ్స్ అ 9 నెంబర్. సో 9 నెంబర్ రిప్రజెంట్స్ లాట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. సో దేర్ ఫోర్ ఆ 9ని చాలామంది ఇష్టపడతారు. సేమ్ థింగ్ బాబాకి కూడా ఆ నెంబర్ 9 ఇష్టము అని బుక్స్లో చదవడమే నేను. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఈ నెవర్ టోల్డ్ ఎనీవేర్ నాకు లక్కీ నెంబర్ 9 అని. బట్ హీ డిడ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు 9 అనమాట. అందుకని అంటే చాలామంది అది కోరిలేట్ చేసినప్పుడు 9 దే యాడెడ్ సమ్డ్ ఇట్ అప్ టు 9 అనమాట. అందుకని సో ఎవ్రీబడి బిలీవ్ దట్ బాబా లక్కీ నెంబర్ 9 కాబట్టి మేము కూడా 9 చేస్తాము అని. సో అందుకని 9 weeks 9 గురువారాల వ్రతము, 9 మందికి భోజనాలు పెట్టడము ఇట్లా అనుకుంటూ ఉంటారు. బట్ యూ కెన్ గో ఎనీ ఎక్స్టెంట్ అనమాట. 9కే రెస్ట్రిక్ట్ చేయాలని రూల్ ఎక్కడా లేదు మనకి. ఎనీ ఐ మీన్ మినిమమ్ ఈజ్ 9, ఇట్ కెన్ గో అప్ టు ఎనీ నెంబర్. వండర్ఫుల్. అయితే వనిచ గారు, అంటే మనం సాయి చరిత్ర గురించి మీరు ఎన్నో విషయాలు తెలియజేశారు. ఆఖరిగా ఒక ప్రశ్న అడుగుతాను, బికాస్ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం అనమాట, వాళ్ళకు కొంచెం మోటివేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. మీరు సాయి చరిత్ర చదివినప్పుడు మీ లైఫ్లో జరిగిన ఏదైనా మిరకల్ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారా? అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అని. నేను యాక్చువల్గా ఐ షేర్డ్ ఇట్ ఇన్ వన్ ఆఫ్ అదర్ వీడియోస్ ఆల్సో. మా యంగ్ అంటే చాలా ఉన్నాయి నా లైఫ్లో మిరాకిల్స్. ఓకే, మెనీ 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 మిరాకిల్స్. అయితే అందులో ఒకటి రీసెంట్గా మా చిన్న బాబుకి యాక్చువల్గా హీ హ్యాడ్ అంటే తను పుట్టినప్పుడు కూడా వెరీ ఆస్థమాటిక్ అనమాట, చాలా ఆస్థమాటిక్. సో ఆ ప్రాబ్లం వల్ల ఏమైందంటే తనకి చిన్న సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది, అడినాయిడ్ సర్జరీ. లేకపోతే ఊరికే తనకి ఏంటంటే కోల్డ్ కాఫ్, ఒక ఆల్మోస్ట్ నిద్రపోయేవాడు కాదు, కూర్చొని నిద్రపోయేవాడు అనమాట. ఎందుకంటే తనకి ఊపిరి సరిగా ఆడేది కాదు. సో మేము ఆ ప్రాబ్లం నుంచి తనకి రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేపిస్తూ అందులో నుంచి రెగ్యులర్గా యూస్ టు ప్రేస్ బాబా అయినా తగ్గిపోయింది. మధ్యలో తగ్గిపోయి ఒక 1 year బ్యాక్ ఏమైందంటే మేము ఏదో బయటికి వెళ్ళాము ఒక హాలిడేకి. బయటికి వెళ్ళినప్పుడు తనకి చాలా సివియర్ అయిపోయింది ఆ ప్రాబ్లం. అయితే ఒక 6-7 months రోజు కాఫ్, ఎన్ని మెడిసిన్స్ వాడినా కాఫ్ తగ్గట్లేదు. ఆ గొంతులో ఇరిటేషన్ లాగా, అదేను డస్ట్ ఎలర్జీ, ఇట్లా మార్నింగ్ లేవగానే తుమ్ములు, ఒక 20-30 తుమ్మేవాడు. అసలు చాలా ఇరిటేట్, అంటే తినడం కూడా తగ్గించేశాడు అనమాట. బికాస్ ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ సో ఇరిటేటింగ్. తనకి వెయిట్ లాస్ అయిపోయాడు. అలా ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసామో అసలు యూ డోంట్ బిలీవ్. ఒకటే రోజు మార్నింగ్ లేవగానే ఐ థింక్ ఒక 6 months నా పని లేవగానే వాడికి స్టీమ్ పెట్టడము, వాడికి లేకపోతే మెడిసిన్ వేయడము, ఆ పఫ్ లేకుండా బయటకు వెళ్ళే ఆప్షన్ కూడా లేదు. నేను ఇంకా నాకు అనిపించింది అనమాట, జస్ట్ ప్రేడ్ బాబా ఈ ప్రాబ్లం నుంచి వాడిని ఎట్లా బయటకు తీసుకొస్తాం, ఇంత సఫర్ అవుతున్నాడు చిన్నవాడు అని పారాయణము చేసి 1 week
అంటే 1 వీక్లో ఏదో మ్యాజిక్ అప్సైడ్ డౌన్ అయిపోతుందని కాదు, నాకు తెలియకుండానే వాడికి ఆ ప్రాబ్లం ఈజ్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. స్లోలీ దర్ ఇస్ నో సిమ్టమ్ ఓన్లీ. ఆ గొంతు ఇరిటేషన్ కానీ, ఆ తుమ్ములు కానీ, ముక్కు బ్లాకేజెస్ అవ్వడం కానీ, ఆ కంజెషన్స్ అవ్వడం కానీ, హీ బికమ్ సో నార్మల్. నేను ఆ పుస్తకం చదివేశాను, ఐ జస్ట్ లెఫ్ట్ ద బుక్, భారం అంతా బాబా మీద వేసేసాను, ఇది ఈ ఒక్కటి వాడి కోసం చేయమని. బికాస్ పిల్లలు ఎప్పుడు సఫర్ అయినా మదర్ ఇస్ ద వన్ హూ విల్ కాంట్ సీ కదా. నాకు ఇంకా లిటరలీ ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై, నా కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసేవాడు సఫరింగ్ చూసి అనమాట. ఓకే, అలా అవినప్పుడు నేను వెరీ రీసెంట్ యాక్చువల్గా అది చదివిన ఒక 1 వీక్ అయిపోయింది. ఆ 1 వీక్ అయిపోగానే బాబా టెంపుల్కి వెళ్ళి జస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ అక్కడ నేను ఎప్పుడు పారాయణం చేసినా, నేను పారాయణం క్లోజ్ అయిన రోజు ఏం చేస్తానంటే ఇంట్లో బాబాకి ఫేవరెట్ హల్వా, పూరి, పాలక్ రైస్ ఇవి చేసేసి కిచిడి కూడా చేసి ఇంట్లో పెట్టిన తర్వాత ఐ గో టు టెంపుల్ అనమాట. బాబా టెంపుల్ దగ్గరికి వెళ్తాను. సో నేను ఎట్లాంటి టెంపుల్స్ దగ్గరికి వెళ్తాను అంటే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ చిన్న టెంపుల్స్ దగ్గరికి వెళ్తాను. పెద్ద టెంపుల్స్కి చాలామంది ఇస్తారు డొనేషన్స్. నేను ఎప్పుడు చిన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్తాను. ఎట్లా వెళ్తాను అంటే కూడా మనం భోజనం పెట్టేటప్పుడు కూడా తినేవాళ్ళు దే షుడ్ ఫీల్ హ్యాపీ అనమాట. ఓకే, సో ప్రసాదం లాగా ఇలా కడుపు నిండా పట్టుకెళ్తాను. ఎంత తీసుకెళ్ళినా నేను ఒక 10 మందికి పెడుతున్నా, ఆ 10 మంది కడుపు నిండేలాగా తీసుకెళ్తాను. ఆ తీసుకెళ్ళేటప్పుడు నేను ఏమేమి క్యారీ చేస్తాను, ఇట్స్ మై వే ఆఫ్ అనమాట. ఇప్పుడు యు ఆర్ కమింగ్, నేను ప్రసాదం అపర్ణ ప్రసాదం అంటే చేయి పెట్టేస్తావు, చేతిలో అగైన్ యూ లుక్ ఫర్ చేయి తుడుచుకోవాలి. సో ఐ క్యారీ ఎవ్రీథింగ్ అనమాట. వాళ్ళు చేయి కడుక్కోవడానికి నీళ్ళు, నాప్కిన్, ప్లేట్, అలా అన్నీ పట్టుకెళ్తాను. ఒకవేళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకి స్పేర్గా ఇవ్వాలి, ఎవరైనా అడుగుతారు మాకు ఇవ్వండి అని, వాళ్ళ కోసం ఇవ్వడానికి చిన్న బాక్సెస్ ఏదైనా తీసుకుని వెళ్తాను. దట్స్ హౌ ఐ గో. అన్నదానం పెట్టినప్పుడు నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది అనమాట. దే విల్ బ్లెస్ మీ హ్యాపీగా. వాళ్ళు పట్టుకెళ్తారు, అడుగుతారు, ఇంకా తీసుకొని వెళ్తారు. సో అట్లా చిన్నగా చేసిన కొంచెం అంటే అవతల వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్ మన అన్నం పెట్టేటప్పుడు వాళ్ళు అమ్మ చాలా బాగుంది, నాకు ఇంకా చాలు అని తృప్తిగా తిన్నాము, అది ప్రసాదం అయినా కానీ అట్లా తీసుకెళ్తాను. అలా వెళ్ళి పారాయణం అవ్వగానే అన్నదానం అవి ప్రసాదాలు ఇచ్చేసి వచ్చి ఒక 4-5 డేస్, ఐ థింక్ విదిన్ 4-5 డేస్ వాడికి ఆ సిమ్టమ్ కానీ ఏది లేదు. లేకపోతే ఊరికే ఈ సౌండ్ చేస్తూ ఉండేవాడు 6 months రెగ్యులర్గా. అది విని అబ్బా మాకు అనిపించేది ఎంత ఇబ్బంది పడుతున్నాడు వీడు అనేసి. బట్ ఏంటో ఒక 4 daysలో, ఈ బుక్ చదివిన 4 daysలో మా మైండ్లోంచి కూడా వెళ్ళిపోయింది అనమాట. వీడికి బాగోలేదు అన్న థాట్ కూడా లేదు ఇంకా మాకు అసలు. సో దట్స్ ద లేటెస్ట్ వన్, వెరీ రీసెంట్. ఇది కాకుండా ఇంకా ఎన్నో ఉన్నాయి. దిస్ ద లేటెస్ట్ వన్, సో వెరీ ఫ్రెష్ నా మైండ్లో. సో ఓ మై గాడ్, అదే మీరు ఇందాక చెప్పారు అంటే మనకి ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంటే ఇది చాలా చిన్నది కదా అనేలా ఆలోచించేలా చేస్తుంది, లేదంటే మన మనసులోంచి తీసేస్తుంది అని. దిస్ ఇస్ ద వన్ అనమాట. చిన్నది కదా, ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు అన్న ఒక ఇది. అవును, ఓకే. అండ్ అసలు మనసులో లేదు, లైఫ్ లోంచి కూడా వెళ్ళిపోయింది అసలు. ఇప్పుడు ఏం థాట్ లేదనమాట. అంటే మాకు తెలుసు వాడికి ఆ ప్రాబ్లం ఉంది, సీజనల్ చేంజెస్ లో వస్తుంది, అది కూడా రాకుండా చేయొద్దని నేను అడగలేను కదా. అవి వస్తాయి, మాకు వస్తుంది, తనకు కూడా వస్తుంది, అందరికీ వస్తుంది. బట్ ఆ క్రానిక్ గా వెళ్తున్నప్పుడు భయం వేస్తుంది మనకి. ఏదైనా ఒక ప్రాబ్లం క్రానిక్ రెగ్యులర్ 1 year నుంచి ఇదే ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఎక్కడో ఒక టెన్షన్, భయం వచ్చేస్తుంది. సో ఆ భయం నుంచి బయట యాక్చువల్గా ఐ వాజ్ అవుట్ ఆఫ్ దట్ టెన్షన్ అనమాట. వండర్ఫుల్ అండి. అంటే నిజంగా గాడ్ ఉంటాడు అనేది కొన్నిసార్లు మన లైఫ్లో ప్రూఫ్ చూపించినప్పుడు మళ్ళీ మళ్ళీ ఆయనకి పూజించాలి, థ్యాంక్ యూ చెప్పుకోవాలి అనిపిస్తూ ఉంటుంది కదా. అబ్బా మనం వీ క్యాన్ ఫర్గెట్ అది, గ్రాటిట్యూడ్ మనకి ఎప్పుడు మర్చిపోలేమన్నమాట. అవును. ఈరోజు నిజంగా సాయిబాబాకి సంబంధించి ఎన్నో అద్భుతమైన విషయాలను మరొకసారి మన వ్యూవర్స్ కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ వంశ గారు.